これがラストプレーか。ビッグチャンス。いや、俺がいる。హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూ లాక్ మాంగా ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. ముందు వీడియోలో ఈసీగా ఎవల్యూషన్ అవ్వడము, అలాగే ఈసీని డిఫీట్ చేయడానికి నాగి అండ్ రియో కలిసి గేమ్ ఆడడము చూసాము. ఇప్పుడు రియో అండ్ నాగి వచ్చి ఈసీని డిఫీట్ చేస్తాడా, లేదా ఈసీకి వాళ్ళని డిఫీట్ చేస్తాడా, లేదా కైజరు వీళ్ళందరినీ డిఫీట్ చేస్తాడా అని ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక రియో పాస్ చేసిన బాల్ ని ఈసీగా అంటే కైజర్ ని క్రాచ్ చేసి బాల్ ని తీసుకొని గోల్ చేస్తూ ఉంటాడు. బట్ ఈసగి తనని గోల్ చేయకుండా లెగ్స్ ని అడ్డంగా పెడతాడు. బట్ ఈసగి స్టాప్ చేస్తాడని తెలిసి నాగి బాల్ ని జస్ట్ ఎయిర్ లో ఉండేలా కిక్ చేస్తాడు. కానీ ఈసగి కూడా నాగి పెయిన్ ని ప్రిడిక్ట్ చేసి మళ్ళీ స్టాప్ చేస్తాడు. అయితే నాగికి కూడా తెలుసు అలా సెకండ్ టైం కూడా బాల్ ని ఎయిర్ లోకి హిట్ చేస్తాడు. అది కూడా ఈసగి ప్రిడిక్ట్ చేస్తాడు. ఇక ఎయిర్ లోనే బాల్ ని ఈసగి తన ఎయిర్ తో స్టాప్ చేయాలని చూస్తాడు. కానీ నాగి మళ్ళీ థర్డ్ టైం ఎయిర్ లోకి బాల్ ని హిట్ చేస్తాడు. కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా గోల్ చేయడానికి బాల్ ని షూట్ చేస్తాడని ఈసారి కైజర్ స్టాప్ చేయడానికి వస్తాడు. అయితే మళ్ళీ ఫోర్త్ టైం కూడా ఆ బాల్ ని ఎయిర్ లోకి పాస్ చేసుకుంటాడు. అయితే ఈసీ వచ్చి నెక్స్ట్ టైం నాగిని గోల్ చేయకుండా తన బాడీతో బ్లాక్ చేస్తాడు. కానీ ఫిఫ్త్ టైం కూడా బాల్ ని ఎయిర్ లోకి పాస్ చేసి ఆ పాస్ ని షూట్ చేసి గోల్ చేస్తాడు. అప్పుడు ఈసీ వచ్చి నా మిటా విజన్ ని యూజ్ చేసినా కూడా నాగిని స్టాప్ చేయలేకపోయానని ఫ్రస్ట్రేట్ అయ్యి నాగి చాలా బాగా ఆడాడు, అతని ఫ్లెక్సిబుల్ ఐడియాస్ తో ఇంతగా ఎవాల్వ్ అయ్యాడు. హానెస్ట్ గా చెప్పాలంటే నేను నాగిని స్టాప్ చేయడంలో మేనేజ్ చేశాను. కానీ అతని ఎవల్యూషన్ కి రీజన్ ఏంటో తెలుసుకోవడానికి నాగి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ లెవెల్ కి ఎలా రీచ్ అయ్యావు, ఇప్పుడు నీ మైండ్ స్టేట్ ఏంటి అని అడిగితే నేను ఫుట్బాల్ ఆడైతే నిన్ను డిఫీట్ చేయడానికి దానికి ఎండ్ లో రియో హెల్ప్ చేశాడు. ఇప్పుడు నేను ఈ స్టోరీలో మెయిన్ ప్రొటాగనిస్ట్ గా ఫీల్ అవుతానని చెప్తాడు. అప్పుడు ఈ సగి నాగి స్టార్టింగ్ లో వచ్చి తన ఓన్ ఐడియాస్ తో గోల్ చేయడానికి చూశాడు, కానీ నన్ను డిఫీట్ చేయడానికి చూడలేదు. అందుకే నాగి తన ఫుల్ స్ట్రెంత్ తో గేమ్ ఆడలేకపోయాడు. ఎప్పుడైతే రియోతో కలిసి నన్ను డిఫీట్ చేయాలని చూశాడో అప్పుడు రియో వల్ల తన ఫుల్ స్ట్రెంత్ ని యూజ్ చేసి నన్ను ఛాలెంజ్ చేసి డిఫీట్ చేశాడని తెలుస్తుంది. అప్పుడు రియో అండ్ నాగితో నెక్స్ట్ టైం మీ ట్రిక్స్ అండ్ మూవ్స్ వచ్చి నా ముందర పని చేయవు, మిమ్మల్ని క్రష్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ నాగి వచ్చి ఇప్పుడు నేను ఈసగిని డిఫీట్ చేశాను, ఇక నా నెక్స్ట్ గోల్ ఏంటనే అనుకుంటాడు. అప్పుడే మ్యాచ్ లోకి లాస్ట్ పాయింట్ ని స్కోర్ చేసి హీరో అవుదామని స్టార్ చైన్ సిస్టమ్ ని యూజ్ చేసి ప్రిన్స్ ఎంటర్ అయ్యి హే నాగి లాస్ట్ గోల్ ని బాగా చేశారని చెప్పి రియోతో నువ్వు వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ కావాలని నీ గోల్ ని మర్చిపోయావా అని అంటే నాకు దాంతో పని లేదు, నా డ్రీమ్ వచ్చి వరల్డ్ కప్ ని విన్ అవ్వడము, ఇది లోపల ఉన్న నా ఈగోతో చెప్తున్నానని అంటాడు. ఇక అప్పుడే నోవా వచ్చి నువ్వు ఒక ఫెయిల్యూర్ మాస్టర్ అని అంటే నేను ఇంకా యూరోపియన్ అవార్డు సంగతి మర్చిపోలేదు, నేను ఆ సర్వేలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాను, నువ్వు లేకపోయి ఉంటే ఫస్ట్ పొజిషన్ లో ఉండేవాడిని అని చెప్తే నా ఓట్స్ వచ్చి 882, మరి నీ ఓట్స్ వచ్చి 201, దాన్ని క్లోజ్ అంటారా అని ఇద్దరు చిన్నపిల్లలలాగా ఫైట్ చేసుకుంటూ ఉండడం చూసి పక్కన ఉన్న ప్లేయర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఈసీ వచ్చి మాస్టర్స్ ఇద్దరు ఒకేసారి వస్తున్నారు, ఏదో ఒకటి చేసి నేను కైజర్ ని డిఫీట్ చేయాలి, కానీ నేను కైజర్ లాగా థింక్ చేస్తే కైజర్ ని బీట్ చేయడం కష్టం అయిపోతుంది. ఇక్కడ కైజర్ ని బీట్ చేయాలంటే అతన్ని సర్పాస్ చేసే ఒక లాస్ట్ పీస్ కావాలి, అదేంటని ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే యుకిమియా వచ్చి నేను మ్యాచ్ లో ఉండి ఏం అకంప్లీట్ చేయలేదు, జస్ట్ పరిగెత్తడం తప్ప, ఇక మ్యాచ్ ఓడిపోతే నాకు ఇంకో ఛాన్స్ రాదు, నెక్స్ట్ గోల్ ని ఎలాగైనా చేసి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటాడు. అలాగే ఈసీ వచ్చి గ్రౌండ్ ని కైజర్ కన్నా ఫాస్ట్ గా అనలైజ్ చేసి లాస్ట్ పాయింట్ ని స్కోర్ చేస్తానని ఇద్దరు సలార్ మూవీలో క్వారీ ఫైట్ ఉంది కదా, అందులో ప్రభాస్ అండ్ మదర్ వచ్చి ఆపోజిట్ లో వెళ్తారు గుర్తుందా, అలా ఇద్దరు క్రాస్ చేసుకోవడం చూస్తాము. ఈ మూమెంట్ యానిమీలో వచ్చి ఇంకో రేంజ్ లో అయితే ఉంటుంది, ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి చూసుకోండి. అప్పుడే నోవా ఈసీ దగ్గరికి వచ్చి నేను నిన్ను ఫాలో చేస్తానని చెప్తాడు.
అలాగే ప్రిన్స్ టీంతో నేను లాస్ట్ గోల్ ని స్కోర్ చేయడం మీరు చూస్తూ ఉంటారా లేదా ఛాలెంజ్ చేసి ఎవరు హీరో అవుతారో చూద్దామని చెప్తాడు. ఇక మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇసుకే వచ్చి మిరాకిల్ గోల్ ట్రై చేయకుండా కామ్ గా ఆలోచించి రియలిస్టిక్ గా ఫైనల్ పాయింట్ ని స్కోర్ చేస్తానని ఆలోచిస్తూ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇక కైజర్ అలెక్సిస్ వచ్చి పాస్ చేసుకుంటూ డిఫెండర్ ని క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే ప్రిన్స్ మాస్టర్ కైజర్ ని స్టాప్ చేయడానికి వచ్చి నీకు దమ్ముంటే నన్ను డిఫీట్ చేయమని చెప్తాడు. బట్ కైజర్ వచ్చి తన మాటలకి ట్రాప్ లో పడకుండా అలెక్సిస్ కి పాస్ చేస్తాడు. అయినా కూడా తనని ప్రవోక్ చేసి ఛాలెంజ్ చేసేలా చేస్తాడు. ఇక బాల్ ని అలెక్సిస్ నుంచి తీసుకొని 1-on-1 ఫైట్ చేయడానికి వెళ్తాడు. అయితే ప్రిన్స్ వచ్చి తన స్పీడ్ అండ్ ఫిజికల్ అబిలిటీస్ తో చాలా ఈజీగా ఫైట్ చేస్తాడు. వీళ్ళ ఇద్దరు బ్యాటిల్ ని చూస్తూ ప్లేయర్స్ అక్కడే నిలబడుకొని ఫైట్ ని చూస్తూ ఉంటారు. ఇక ప్రిన్స్ కైజర్ తో దీంతో నన్ను డిఫీట్ చేస్తావా, వరల్డ్‌లోనే బెస్ట్ స్ట్రైకర్ గేమ్ ఇదేనా అని ప్రవోక్ చేస్తే ఇక కోపంతో గేమ్ ని ఆడతాడు. అప్పుడు ప్రిన్స్ కి బాల్ ని రిసీవ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. కానీ నోవా అండ్ ఈసగి వచ్చి ఆ బాల్ ని తీసుకోవడం కోసం వస్తూ ఉంటారు. అయితే అప్పుడే రియో సడన్ గా వచ్చి ఆ బాల్ ని కిక్ చేస్తాడు. బట్ ఇక్కడ రియో రియాక్షన్స్ ని చూసి ఈసగి షాక్ అయిపోతాడు. ఇక చిగిరి తన స్పీడ్ తో ఆ బాల్ ని తీసుకొని గోల్ చేయడానికి వెళ్తాడు. ఇక అందరూ ఆ గోల్ ని స్టాప్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అయితే చిగిరి ఫ్రంట్ లో వచ్చి యుకిమియా స్టాప్ చేయడానికి రెడీగా ఉంటాడు. అయినా కూడా ఎస్కేప్ అయ్యి తన గోల్డెన్ ప్లేస్ లోకి వెళ్లి గోల్ చేస్తూ ఉంటాడు. బట్ చిగిరిని షూట్ చేయకుండా కైజర్ స్టాప్ చేస్తాడు. అప్పుడే ప్రిన్స్ మాస్టర్ కి పాస్ చేస్తాడు. కానీ నోవా స్టాప్ చేయడానికి వస్తాడు. అప్పుడే ప్రిన్స్ నువ్వు చాలా లేట్ గా వచ్చావని తన న్యూ వెపన్ ని యూజ్ చేసి అక్కడ నుంచి ఆ బాల్ ని షూట్ చేస్తాడు. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. ఆ బాల్ వచ్చి షేక్ అవుతూ గోల్ కి వెళ్తూ ఉంటుంది. ఇక గగమారు వచ్చి దాన్ని ఎలా స్టాప్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఈసగి వచ్చి బాల్ ని ఫోకస్ చేస్తూ జంతో ఆ బాల్ ని కిక్ చేసి గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక్కడ గోల్ ని ఎలా స్టాప్ చేశాడంటే ఈసగి నార్మల్ గా గోల్ ఏరియాని సెన్స్ చేయగలడు. ఆ ఏరియాలోకి వెళ్లి ఆ బాల్ ని స్టాప్ చేశాడు. ఇక్కడ ఈజీగా గోల్ ని స్టాప్ చేయడం చూసి ఆడియన్స్ అందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ గేమ్ వచ్చి చాలా అన్ప్రిడిక్టబుల్ గా అయిపోయింది. బికాస్ మాస్టర్స్ ఇద్దరు ఎంటర్ అవ్వడం వల్ల ఈ మూమెంట్ ని యూజ్ చేసుకొని గోల్ చేయాలని అనుకుంటాడు. ఇక బాల్ ని కరోనా తీసుకొని ఈసగికి పాస్ చేస్తాడు. కానీ యుకిమియా వచ్చి కైజర్ లాగా ఈసగి నుంచి బాల్ ని స్టీల్ చేస్తాడు. ఇక్కడ వచ్చి పాస్ట్ లో యుకిమియాకి ఐ ప్రాబ్లం కి గ్లాసెస్ ని ఇస్తాడు కదా, అది రివీల్ చేస్తారు. ఇక యుకిమియా తన డ్రిబ్లింగ్ ని యూజ్ చేసి డిఫెండర్స్ అందరిని బీట్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరు స్టాప్ చేయలేకపోతారు. ఇక తన ఫ్రంట్ లో ఓన్లీ 2 డిఫెండర్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళ నుంచి కూడా ఈజీగా ఎస్కేప్ అయ్యి గైరో షాట్ ని షూట్ చేస్తాడు. ఆ షాట్ ని స్టాప్ చేయడము గోల్ కీపర్ కి చాలా కష్టము. అయితే సడన్ గా ప్రిన్స్ వచ్చి ఆ గోల్ ని స్టాప్ చేస్తాడు. ఇక్కడ యుకిమియా వచ్చి గోల్ చేయడానికి తన లాస్ట్ ఛాన్స్ ని లాస్ అయిపోతాడు. ఇక మానిటర్ రూమ్ లో ఆండ్రూ వచ్చి యుకిమియా డిఫెండర్స్ అందరిని బీట్ చేసి ఆల్మోస్ట్ గోల్ చేశాడు. కానీ లాస్ట్ లో ప్రిన్స్ స్టాప్ చేసి గేమ్ ని హీట్ ఎక్కించాడని చెప్తుంది. అప్పుడు ఈగో వచ్చి అతనికి గోల్ చేయడానికి ఛాన్సే లేదు. ఒకవేళ అతను గోల్ చేసి ఉంటే సిచ్యువేషన్ చాలా డేంజర్ గా మారేది. బికాస్ ముందు నాగి గోల్ ని చూడు, నేను అలాంటి గోల్ ని ఎప్పుడూ చూడలేదు. వరల్డ్‌లోనే బెస్ట్ ప్లేయర్ చేసినట్టు గోల్ ని చేశాడు. అయితే యుకిమియా గోల్ వచ్చి చూడడానికి అంత ఎక్సైటింగ్ గా ఏం లేదు. దాంట్లో క్రియేటివిటీనే లేదు. ఇక్కడ నాగి టాలెంట్ తో మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్స్ ని సర్పాస్ చేయొచ్చు. అలానే జరిగితే వాళ్ళ అచీవ్మెంట్స్ వచ్చి టాలెంట్ ని మించి ఉంటుంది. అయితే ఇక్కడ నాగి డీప్ ఈగోని టెస్ట్ చేస్తున్నాము. దాని వల్ల యుకిమియా లాంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇప్పుడు యుకిమియా స్కోర్ చేసినా ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందని చెప్తాడు. అప్పుడు ఆండ్రూ వచ్చి అతను స్ట్రైకర్ కాబట్టి ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉంటుందని చెప్తే కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అతను తన స్టోరీలో హీరో అని అనుకుంటున్నాడు. ఎవరైతే తన ఓన్ స్టోరీలో మునిగిపోయి ఉంటారో వాళ్ళు లైఫ్ లో సక్సెస్ కాలేరు. నేను బ్లూ లాక్ ని ఎందుకు క్రియేట్ చేస్తానో నీకు తెలుసా? వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ ని క్రియేట్ చేయడము, అలాగే వరల్డ్ కప్ ని విన్ అవ్వడము, అలాగే ఇక్కడ ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ స్టోరీస్ ఒకరితో ఒకరికి కనెక్ట్ అయి ఉంటుంది. యుకేమియా నువ్వు నీ ఓన్ స్టోరీలో మునిగిపోకోకుండా ఏం చేయగలవో చూపించమని అనుకుంటాడు. ఇక్కడ ఈగో ఇలా ఎందుకన్నాడో నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తుంది. నెక్స్ట్ లాస్ట్ గోల్ ని వచ్చి ఇంగ్లాండ్ చేస్తుందా లేదా జర్మనీ చేస్తుందా అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.